హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ ఇంట్లో పని చేసుకొని నీ ఇష్టం నేను శివాయిని చూసి వస్తా. మా ఆయన టిఫిన్ కట్టియాలంటే ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది, గుడిసి వెళ్తుంది. ఈరోజు లాస్ట్ డే కలుపు తీయడానికి వస్తున్నారు. బండి మీద వచ్చేటప్పుడు జుట్టు ఎగిరిపోతూ ఉంది. ఈ బండి ఉంటే పంతులు గారు ఉన్నట్టే. మా ఆయన చేలో మహాగని చెట్లు ఆ అన్న వేసాడంట. యాడ తెచ్చావన్నా? నేనేస్తా అని అడుగుతున్నాడు. మా ఆయన టెన్షన్ ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు నన్ను వదిలిపెట్టి డ్యూటీకి వెళ్ళాలి దిగుమెట చెక్ పోస్ట్కి, కానీ ప్రశాంతంగా కాఫీయా టీయా తాగుతున్నాడు. టిఫిన్ చేసేసాం, వడ ఇడ్లీ. ఇంకో ట్రైన్ వెళ్తుంది. కోతులు చూడండి ఎట్లా ఆడుతున్నాయో. మీరు చూసి పసుపు పీకకుండా తీయండి, గడ్డిలో జాగ్రత్త. పోయేస్తా, మందు వచ్చింది. మా ఆయన ఆటోకి మందేసి పంపించాడు. ఆటో వచ్చింది, పోయేస్తా. తొందరగా చేయండి, తొందరగా ఇంటికి పోదాం. నేను ఇప్పుడే వస్తా, త్వరగా చేయండి, తొందరగా పోదాం. బండి, మా పల్సర్ బండి సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ స్టార్టింగ్లో ఉంటేనే నాకు తెలిసిపోద్ది మా ఆయన వస్తున్నాడని. సౌండ్ వినిపిస్తుందా? అదిగండి మా బండి వచ్చేది. మా బండి. మా ఆయన నువ్వు బెలే కనుక్కుంటావే అంటాడు. కావాలంటే మీరు చూడండి. అదిగో మా ఆయనే వచ్చింది, మా బండి. ఈ బురదలో నేను నడవలేకపోతున్నా ఫాస్ట్గా. ఈ పసుపులోకేనా ఇదంతా? పట్ట ఇంటికి వెళ్ళి పట్టా కూడా తీసుకొచ్చావు. భాష అన్న కష్టపడి తెచ్చాడు, అందుకే ఆ మూల నుంచి వచ్చా. సీనన్న అదే అంటే ఇరుక్కుపోయిందా ఆటో? అయ్యో, నా బండి మామూలు నీళ్ళు దించిన లోపల పోయింది. సీనన్న రోడ్ అయిపోయచ్చు కదా నువ్వు. రోజు మాకు ఇబ్బంది అయిపోయింది. రోడ్డు మన్ను తోలుతామండి, ఇరుక్కుపోయింది అయితే ఆటో. ఏమున్నాయి దీంట్లో చెప్పు? యాప చెక్క 20 F20 మెగా పవర్. గంపలతో కలుపులు పీకినన్ని ఎత్తి గట్టుకేసి వచ్చా. ఇంకా మందులు వచ్చినాయి, మందులు చల్లడానికి మనిషిని పిలిచారు. గట్టుకొచ్చాను. ఈ మందులు ఆటో ఇరుక్కుపోయిందంట అక్కడ బుడతలో, వాన పడి బుడతతోటి ఇరుక్కుంది. కూలర్లు చేయొద్దక్క, చేతులను వస్తాయి నీకు, మళ్ళీ రాత్రికి ఎందుకక్క అంతంత గడ్డి ఎత్తేస్తావు, చెయ్యొద్దు అన్నారు. కాసేపు అలా చేసి వచ్చా. పొద్దునుంచి మబ్బుగానే ఉంది, కానీ వాన పడట్లా. ఇప్పుడు జల్లులు స్టార్ట్ అయినాయి. ఈ రోజుకి ఎన్ని రోజులు మేస్తారమ్మా మా చేనుకి వచ్చి మీరు? 6 రోజుల నుంచి కలుపు తీపిస్తానే ఉన్నాం. ఈరోజు అయిపోయింది అనుకుంటే వాన
మబ్బుగా ఉండి పడలేదు అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆగిపో వానమ్మ ఆగిపో, వీళ్ళు కలుపు అయిపోయేదాకా. కలుపు చూడండి అసలు ఎలా ఉందో, పసుపు కనిపించట్లా. పొద్దునుంచి మూసుకొనే ఉంది, కానీ మా పని అవ్వాలని చెప్పి వాన కురవలా. ఇప్పుడు కూడా నేను చెప్పంగానే ఆగిపోయింది వాన. ఇంకా వీళ్ళు హుషారుగా చేసి వెళ్ళాలి. ప్రకృతి నాకు కోఆపరేషన్ చేస్తుంది, కానీ వీళ్ళు కోఆపరేషన్ చేయట్లా. కోఆపరేషన్ చేస్తారు చేయరా ఈరోజు మీరు? నాకు గట్టిగా చెప్పండి. ఇద్దరేనా నాకు కోఆపరేషన్ చేసేది? 10 మందిలో 2 కోఆపరేషన్ చేస్తారా? మిగతా 6 మంది కోఆపరేషన్ చేయరా? గుర్రమ్మక్క నువ్వు కోఆపరేషన్ చేయవా? అటుకెళ్ళామా నువ్వు కోఆపరేషన్ చేయవా? అందరు కోఆపరేషన్ చేస్తున్నారు. వాతావరణం కూడా నాకు కోఆపరేషన్ చేస్తుంది. ఈరోజు అయిపోయాకే వెళ్తారు వీళ్ళు. అంతేనా మైసరమ్మ? అంతేగా అంతేగా అనాలి నీ డైలాగ్ ఇప్పుడు. నేను వారం నుంచి వీళ్ళతోనే తిరుగుతున్నా. వానదేవుడు కూడా మాకు అనుకూలంగా పొద్దు నుంచి మబ్బు పట్టి వాన రావట్లా. మా మైసరమ్మ ఎక్కువ మాట్లాడదు, కానీ ఒక మాటకి వీళ్ళందరిని భయపెట్టేస్తుంది. అసలు ఏంది ఇది? ఆ గడ్డి పిచ్చి గడ్డి. అసలు ఆ ఎరువు తోలిస్తే ఈ కలుపు మొక్కలు పిచ్చి పిచ్చిగా మొలిసినాయి. తోటకూరలు అన్ని కూరలు మా చేలోనే మొలిసినాయి. పసుపు నేను పొద్దుంచి పని చేస్తూనే ఉన్నా. రోజు రన్నింగ్ చేస్తారు, ఈరోజు రన్నింగ్ చేయట్లేదేంది మీరు? రోజు రన్నింగ్ చేస్తే మీరు రన్నింగ్ చేయట్లేదే? మేస్త్రమ్మ ఈరోజు కూడా అయిపోవాలా? వాతావరణం కోఆపరేషన్ చేసిన రేపంటే ఎంతమంది పడతారు? అయ్యా వాళ్ళేమో చెట్లు గారు అట్లా మరి ఎంతవరకు తీయాలా? 6 నెలల కాడి తీయాలా? ఇప్పుడు మేము వచ్చే మునాలేనా? పసుపులో కలుపు తీయడానికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా నేను మా ఆయన బయలుదేరి వెళ్దాం అంటే మందు బస్తాలు తెచ్చాడు కదా మార్నింగు. ఈరోజు కూలోళ్ళు ఉండి కలుపు తీయడానికి వేరే చేనికి వెళ్ళిన వాళ్ళు వచ్చి కలిపి వేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం ఇక్కడ కూర్చున్నాం. ఇంకా మా ఆయన ఇప్పుడు టైం ఎంత అయింది? 2 దాటింది. ఇంకా భోజనం తీసుకొస్తా, తినేసి ఉండి ఈ మందు బస్తాలన్నీ కలిపించి ఈ పసుపులో జల్లిచ్చి వెళ్ళాలి. వాళ్ళు పనికి వెళ్ళాం, వంతు పనికి వెళ్ళి ఆ పని చేసుకొని ఇక్కడికి వస్తా అన్నారంట. ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా మా ఊరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇంక ఇంటికి వెళ్ళి ఏమొస్తాంలే, ఇక్కడ మందు బస్తాలు వదిలేసని ఇంకా మా హస్బెండ్ భోజనం తెస్తానంటే ఇక్కడ పల్లెకి వెళ్ళారు భోజనం తేడానికి. వాళ్ళు ఇవన్నీ మిక్స్ చేయమని పట్టా అవి ఇంటికాడ నుంచి తెచ్చాడు. అవన్నీ నాకు చూపించి వెళ్ళాడు. ఉండి కలిపించి నేను భోజనం తీసుకొస్తా అని. ఈరోజు ఎంత టైం అయిద్దో మేము ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇప్పుడే 2 అయింది. ఇవన్నీ కలిపి 1 గంటలో వేస్తారో మరేమో. ఈ డబ్బులు కలుపులకి మందులకే సరిపోతున్నాయి. మా ఆయన భోజనం తీసుకోవడానికి వెళ్ళాడు కదా, ఈ లోపల ఈ పూలన్నీ కోసేస్తా. జాజి పూలు ఉన్నాయి చెట్టుకి, మల్లెపూ చెట్టుకి మల్లెపూలు ఉన్నాయి. ఇవన్నీ కోసుకొని ఇదిగోండి మల్లెపూ చెట్టుకి మల్లెపూలు చూడండి ఎలా ఉన్నాయో. మొగ్గలు కోసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తా రేపు పూజ కోసమని. నేను పూలు కవర్ కోసే లోపల మా ఆయన భోజనం తీసుకొచ్చాడు. ఇంకా వాటర్ పడుతున్నాడు. పాత బోర్లో నీళ్లు రావట్లా, మోటార్ వేసి చూస్తున్నాడు మా ఆయన. వానలకి ఏమైనా వస్తాయేమని సౌండ్ వస్తుంది. నీ డ్రెస్ అసలు మాయలేదు కదా, నా డ్రెస్ చూడు ఎలా మాసిందో. ఎవరికి? ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫేషియల్ చేయాలా? మరి పని ఉంది చేయలో. ఇప్పుడు రాత్రి రమ్మని చెప్తే నాకు రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. నీళ్ళు రావట్లేదంట ఫ్రెండ్స్. అందరూ గట్టిగా అనుకోండి, వానలు పడి బాగా రావాలని. మా పసుపుకి నీళ్ళు దిగులు లేకుండా పక్షి అరుస్తుంది, వస్తాయంట. రా తిందాం రాకలా.
మళ్ళీ మందు చల్లడానికి వాళ్ళు వస్తే ఇంకా బిజీ అయిపోతాం. ఈరోజు ఇంటికి వెళ్ళాడికి ఏ టైం అవుతుందో. నేను ఇంటికి వెళ్ళి అన్నం వండుద్దామని అనుకున్నా, కానీ ఈరోజు 2:30 అయినా ఇంటికి పోలా. ఈ మధ్య వారం నుంచి మా ఆయన పని మీద పడి 3 అవుతుంది ఇంటికి వెళ్ళి వండుకొని తినేటప్పటికి. ఏం తెచ్చోకలా? పది నిమిషాల్లో వచ్చాయి నేను పూలు కోసే లోపల. అసలు రావట్లే, చుక్క నీళ్ళు కూడా రావట్లే పాత బోర్లో. కొత్త బోరు నేను కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసిన బోర్లో నీళ్ళు వస్తున్నాయి, కానీ పాత బోరు ఏం తెచ్చోకలా? ముందు చేయబెట్టంగానే కూల్గా కూల్ వాటర్. పార్సిల్ ఈరోజు చేలోనే మా హస్బెండ్ కొనుక్కొచ్చారు. ఇప్పుడు ఇక్కడ తిని ఈవినింగ్ 4 అయిద్దో. ఈరోజు 4 కల్లా అయిపోద్దా కలా? ఎక్కడ కూర్చుందో తీసుకురా. సబ్జాలు తీసుకోండి వాషింగ్ మెషిన్. బాగుందా? ఒక్కసారి దర్దుకో తీసేయాడా. మందు బాగా చల్లండి. యాప చెక్క, యాపకాయల నుంచి ఇప్పుడే ఫ్రెష్గా పట్టించుకొచ్చంట. బస్తా ఎంత అంట రాజీ? యాప చెక్క బస్తా ఎంత అంట? ఇది 1500 అంట. ఫ్రెష్గా ఇప్పుడే యాపకాయల నుంచి యాప చెక్క పట్టించుకొచ్చాడు. చేలో ఎరువుకి బలానికి మంచిదని, ఏరు పురుగు అవి కొట్టకుండా ఉంటుందని నేను చల్లుతున్నా ఫ్రెండ్స్. నేను సిఐడిలా వీళ్ళు బాగా చల్లుతున్నారు లేదా అని చూస్తున్నా. బాగా మిక్స్ చేయలేదు, ఉండలు ఉన్నాయి. అలేక్యా ఉండలు ఉన్నాయి, బాగా మిక్స్ చేయాలా? షెడ్ కాడిన వాళ్ళు బాగా మిక్స్ చేయండి. ఉండలు పడుతున్నాయి. నేనుండి కూడా మీరు పని ఇట్లా చేస్తే ఎట్లా? పొద్దున 7 నుంచి ఈడే ఉంటే. ఇదిగో బంగారం లాంటి పట్టాన్ని చింపేసింది ఇప్పుడు అలేక్య. ఒక ట్రిప్ కలపట అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ట్రిప్. మంచి బంగారం లాంటి పట్టాన్ని పారతో పెట్టి లాగేసింది. కలుపు మిక్సింగ్. మీ కూతురు వేసుకోరా? సెకండ్ రౌండ్ పోస్తున్నారు. అలేక్య చూపించడం ఇష్టం లేదు ఫ్రెండ్స్, అందుకే వీళ్ళ పాదాలు చూపిస్తున్నా. నల్ల మంది ఏంది ఇది? నల్ల గులికల ఏమందో ఇది. పొద్దు నుంచి చేలో ఉండి ఆవులు ఇంత నిద్ర వస్తుంది. ఈరోజు 7:30 కల్లా చేలో ఉన్నా. ఇప్పుడు టైం ఎంత అయింది అలేక్య? 4 దాటింది. 4:15. 5 కన్నా వెళ్తాను. ఈరోజు 6 అయిద్దా? నువ్వు చెప్తే తిరుగులేదు, ఎక్స్పీరియన్స్ దానివి కదా. ఇంకా గంట పడుతుందా? 1.5 గంట. ఇదేందో తెల్లగా ఉన్నాయి నీ పాదాలేలే. బ్లాక్ అయిపోయింది, వైట్ అయిపోయింది, ఇప్పుడు పింక్, ఆనియన్ కలర్. ఈ కలర్లు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది. పసుపు చేలోకి ఇంకా మొత్తం కలిపే మిక్స్ చేసేయటమే. ఏంటంటే ఇవి ఇంకా ఏంటో ఇవి నాకు అంత తెలియదులే, నేనేం చెప్తా కానీ మీకు. యాప చెక్క ఫ్రెష్గా పట్టించాడు మా ఆయన. యాపకాయల్ని ఇప్పుడే నా ముందే పట్టించారు అన్నారు. యాపకాయలతోటి యాప చెక్క.
యాపకాయలు ఏరికెళ్తుంటే అందరు ఎందుకు అనుకుంటాం. ఇదే యాప చెక్క. అలెక్కే నాకు ఈ కలర్ చూడంగానే ముగ్గులు వేసే కలర్ గుర్తొచ్చింది. బాగా కలర్ ముగ్గులు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా 10 నిమిషాలు ఉంటే మంది ఐటమ్ అయిపోయింది. అలెక్కే మల్లెపూలు అన్నీ కోసుకొచ్చుకుంది. మా చేలో మా చెట్టు మల్లెపూలు, చాలా మల్లెపూలు. దీనికి మాల కట్టి అంటే అలెక్కే మాల కట్టుకోవడం రాదంటే పూల మాల కట్టా. దారం లక్కీగా చేలో ఉంది. రోజు ఉండదు, ఈరోజు అలెక్కే కోసం ఉందేమో. అలెక్కే ఇంకా ఉన్నాయి పూలు, బాక్సులు వేసుకో. ఇక్కడ ఇదే అరుగు మీద ఏ రోజు శ్రీరామ ఉగాది రోజు నా కూతురుకు పూలు కట్టి పెట్టా. నెక్స్ట్ ఇక్కడే కూర్చొని నీకు పూలు కట్టిస్తున్నా. ఆ ఉగాది పండుగ రోజే ఈ బండ మీద కూర్చొని నా కూతురికి ఆ మల్లెపూలు కట్టి పెట్టా. కనకాంబరాలు కట్టి పెట్టాను. నెక్స్ట్ నీకే 2 కలిపి పెట్టా. మొబ్బు వస్తుంది, ఫాస్ట్గా అయ్యండి, ఇంటికి పోదాం. 5:30. ఇంకా వాన పడితే 1 గంట మందంతా కరిగి. మా ఆయన ఫోన్ చేస్తున్నాడు. పొద్దునుంచి కరువు పనికి వెళ్ళారు. మళ్ళీ సీనన్న చేలో కలుపు తీయడానికి వెళ్ళారు, మందు చల్లడానికి వెళ్ళారు. అక్క కూల్ డ్రింక్ పోయి మాకు హుషారు వస్తుంది అంటే మా ఆయన ఇప్పుడే చెక్ పోస్ట్లో డ్యూటీకి వెళ్ళాడు. అమ్మ అంటే ఫోన్ చేస్తే తెస్తున్నాడు కూల్ డ్రింక్. 3 వంతులు పనులు చేశారు వీళ్ళు. డబ్బులు తింటారా ఏంటన్నా? మొక్కజొన్న మనిషికి 600. అవునులే, అబ్బుది సీజన్ అంటే అదే కదా. అలెక్యా ఈ పూలు రాసుకుంది, బాక్స్లో పోసుకుందిరా. రాజీకి వాళ్ళ కూతురు పెట్టుకుంటుందంట. ఈ పూలు తీసుకెళ్ళి బాక్స్ ఎక్కడుందో చెప్పు. విచ్చుతున్నాయి జాజి పూలు కూడా. ఈరోజు 5:30 అయిపోయింది కాబట్టి జాజి పూలు కూడా విచ్చుతున్నాయి. అలెక్కే అన్ని చెట్లకి వేసావు మందు? బత్తాయి చెట్టుకి ఇంకా మల్లెపూలు అన్నీ విరబోయాలి ఫుల్గా. రేపంతా కలుపు తిప్పియాలి దీంట్లో కూడా. అదే పని చేసి అలసిపోయారు, కూల్ డ్రింక్ తాగండి. ఇదిగో 8 గ్లాసులు తెచ్చా. ఇప్పుడు రాజీ అడిగిందని మా ఆయన డ్యూటీ కాంచి పిలిపించా. అదే నాకు అర్థమా. కానీ అండి 6 అవుతుంది. మేము కంచకు బిగించుకొని గిద్దలూరు పోవాలి. మేము మీరేమంటే 2 కిలోమీటర్లు డింగు అని ఇంట్లో పడతారు. మా బండి మీద 3 పోతాం. 5 నిమిషాలు తక్కువ 6 అయింది. మేకలు ఇంటికి పోతున్నాయి, మేము ఇంటికి పోతున్నాం. నన్ను తీసుకెళ్ళడానికి మా ఆయన వచ్చాడు. ఉంది